తాతలు తండ్రుల దగ్గర నుంచి ఉన్న ఆస్తులని కాపాడుకోలేక అయ్యో రికార్డులో నా పేరు లేదు కదా అని రోడ్డు మీద పడి ఎంతమంది గగ్గోలు పెట్టారో మనకు తెలియంది కాదు. ఏదైనా ఒక చట్టం చేస్తే కొండ నాలికి మొందేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్టు ఆ చట్టం అంతకుముందు ఉన్న చట్టాలని అంతకుముందు ఉన్న వ్యవస్థని భ్రష్టు పట్టించే చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉండే భూ ఆసాములందరికీ కంటి మీద నిద్ర లేకుండా చేశారు ఆనాటి ప్రబుద్ధులు, ఆనాటి దొరవారు. వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులం అందరం కూర్చొని పెద్దల కోదండరెడ్డి గారిని ఆధ్వర్యంలో చైర్మన్గా ఒక కమిటీని వేసి ఇమీడియట్లీగా ఏమి చేస్తే సామాన్య ప్రజలకి టెంపరరీ రిలీఫ్ ఇవ్వగలుగుతామని ఆలోచించి వారు ఇచ్చిన సూచనల మేరకు ఈ రెవెన్యూ వ్యవస్థలో 2020 చట్టంలో వాటిని కొన్ని కరెక్షన్స్ చేసి కలెక్టర్ దగ్గర ఉన్న పవర్స్ని డీసెంట్రలైజేషన్ చేసి ఎంఆర్ఓ, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, సిసిఎల్ఐకి ఈ పవర్స్ని డీసెంట్రలైజేషన్ చేసి కొంత విముక్తి అయితే ఇవ్వగలిగాం. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు అని తలంచి గౌరవ సెక్రటరీ గారు మిగతా మిత్రులమందరం ఆలోచించి దేశంలో సుమారు 18 రాష్ట్రాల్లో మన యంత్రాంగాన్ని పంపించి ఎక్కడ ది బెస్ట్ చట్టం ఉందో ఆ చట్టంలో ఉండే అంశాలన్నిటినీ క్రోడీకరించి నాకు తెలిసి ఈ గడిచిన 15 నెలలలో అధికారులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది సహచర మంత్రులు కానీ నిద్రపోను రాత్రులు కోకొల్లలున్నాయి ఈ చట్టం కోసం. ఇటువంటి చట్టాన్ని తయారు చేసిన చట్టాన్ని అసెంబ్లీలో పాసు చేయడానికి బిల్లు పెట్టిన రోజు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నలు భూములున్న ఆసాములు ప్రత్యక్షంగా చూశారు. ఏ రకంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్రవర్తించారో వారి ప్రవర్తన తీరు ఎలా ఉందో ఈ బిల్లు పాస్ కాకుండా కూడా ఎలా ప్రవర్తించారో ప్రత్యక్షంగా ఆ రోజు టీవీల్లో చూశారు. ఆనాటికి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడే ఉన్నారు పెద్దలు, స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు. వారి మీద నా మీద ఏ రకంగా పేపర్లు చించి మేదేశారో ఏది ఏమైనా ప్రజల కోరుకుంటున్న చట్టం తేవాలి అని ప్రజల కోసమే ఉన్న ఈ ప్రభుత్వం అని తలంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులమంతా ఈ చట్టాన్ని 2025 చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకురావటం జరిగింది. మనం చూసాం 2020 చట్టం 3 సంవత్సరాలు చిల్లరుంది. 3 సంవత్సరాలకే 30 సంవత్సరాలు నిండిపోయింది ఆ చట్టానికి. అది ప్రజలు యాక్సెప్ట్ చేయని చట్టం కాబట్టే దాన్ని ఈనాడు పక్కన పెట్టి రాబోయే 100 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక రోల్ మోడల్ చట్టాన్ని ఈరోజు మనం ప్రజలకి, తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేశామని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఇందుట్లో ప్రధానంగా కొన్ని అంశాలు మీకు చెప్తాను. ఇంతకుముందే అందరు జిల్లా కలెక్టర్లను పిలిచి కేబినెట్ మంత్రులతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరం కూర్చొని కలెక్టర్లకు కూడా దిశని ఈ చట్టం అయితే మేము చేయగలిగాం, ప్రజల కోరుకునే చట్టాన్ని తయారు చేశాం, ప్రజల మెచ్చే చట్టాన్ని తయారు చేశాం. ఇది కేబినెట్లో నా స్వార్థం కోసమో మంత్రుల స్వార్థం కోసమో చేయలేదు. ఈ చట్టం చేసేటప్పుడు కూడా పబ్లిక్ డొమైన్లో చట్టాన్ని పెట్టాం, డ్రాఫ్ట్ చట్టాన్ని పెట్టాం. పబ్లిక్ ఇచ్చిన ఒపీనియన్లన్నిటినీ మంచి ఉంటే సేకరించాం. చివరికి ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇచ్చిన హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఇచ్చిన మంచి సూచనలు కూడా ఈ చట్టం అది మంచిదనిపిస్తే ఈ చట్టంలో పెట్టాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, అది స్వేచ్ఛ అంటే, ప్రజా పరిపాలన అంటే ఎలా ఉంటది?
అటువంటి చట్టాన్ని చేసి ఈరోజు కలెక్టర్లకి గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశించారు. చట్టాన్ని చేశాం. ఈ చట్టం ఏదైతే గడిచిన 4.5 సంవత్సరాల నుంచి సామాన్య ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉండేవారు, గూడాల్లో తండాల్లో నివసించేవారు ఇప్పటిదాకా నిద్రపోక, కంటి మీద నిద్ర రాక, అభద్రతకు లోనై చెప్పులు అరిగిందాకా కలెక్టరేట్ల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడ్డారు. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రావద్దు. ఈ రూల్స్ కూడా 30-32 రోజుల్లో గౌరవ సునీల్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మిగతా మిత్రులు తయారు చేసిన తర్వాత దీని మీద కూడా ఒక పెద్ద డిబేట్ పెట్టి 4 days డిబేట్ పెట్టుకున్న తర్వాత దాంట్లో మార్పులు అనేకమైన చేసి తుది మెరుగులు దిద్ది ఈ రూల్స్ కూడా తీసుకొచ్చి ఆ రూల్స్ మీద ఈరోజు మళ్ళీ సునీల్ గారితో కలెక్టర్లందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంతకు ముందే. దీని ఉద్దేశం అంతా ఒక్కటే, ఇంత ఎక్సర్సైజ్ చేయడానికి కారణం ఒక్కటే. 2020 చట్టం చూశాం. 2020 చట్టం చేయకముందు ప్రజలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో వచ్చిన చట్టాల వల్ల ప్రత్యక్షంగా నష్టం ఎవరూ పోలా, ఇబ్బంది ఎవరూ పోలా, బెనిఫిట్ జరగకపోతే జరగపోయింది. కానీ 2020 చట్టానికి ముందు ఏ ప్రజలకి నొప్పి కలగల. కానీ 2020 చట్టం వచ్చిన తర్వాత విఆర్ఓ వ్యవస్థను ఎత్తేసిన తర్వాత, అదే రకంగా సర్వే వ్యవస్థని భ్రష్టు పట్టించిన తర్వాత ఈ రైతాంగం, భూములున్న ఆసాములు ఎలా ఇబ్బంది పడ్డారో వాటన్నిటినీ ఒక్కొక్కటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, డబ్బులు లేవని చేతులు ముందు పెట్టుకొని ఏదో వాళ్ళు చేశారని ఎన్ని కుట్రాలు మీరు చూస్తున్నారు. మొన్న సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన సబ్జెక్టులో అక్కడ నుంచి ఈ ప్రభుత్వానికి ఏదైనా డబ్బు వస్తే పేదలకు చెప్పిన మాటలు నెరవేర్చగలుగుద్దేమో, అది మనకి ప్రమాదమో అని ఇద్దరు పెవికాల బృందంతో దాన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారో ఇది సందర్భం కాకపోయినా అది కూడా చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకి ఉంది, మీకు ఉంది. చెప్పాలని బాధ నా మనసులో ఉంది. అందుకే అది కూడా మీకు వివరిస్తున్నాను. అయితే ఈ చట్టానికి సంబంధించిన దాంట్లో చట్టం చేశాం పర్ఫెక్ట్గా, రూల్స్ పర్ఫెక్ట్గా ఫామ్ చేసుకున్నాం. చేసిన తర్వాత కూడా మళ్ళీ తొందరపడి ఎక్కడైనా నష్టము జరుగుద్దేమో అని పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4 మండలాలలో 4 కార్నర్లో, ఒకటి ఖమ్మం జిల్లాలో, రెండోది సీఎం గారి సొంత జిల్లాలో, మూడోది ములుగు జిల్లాలో, నాలుగోది కామారెడ్డి జిల్లాలో. ఈ 4 జిల్లాల్లో 4 పైలట్ మండలాలను తీసుకున్నాం. ఈ 4 పైలట్ మండలాల్లో ఇవాళ 14వ తారీఖు, 17వ తారీఖు నుంచి ప్రజా పాలన అంటేనే ప్రభుత్వ అధికారులు మీ దగ్గరికి అంటే గ్రామాలకు వస్తారు. మీరెవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. రెవెన్యూ యంత్రాంగం అంతా మీ గ్రామాలకు వస్తారు. ముందే 2 రోజుల ముందే ఫార్మేట్ అప్లికేషన్ ఇస్తారు. ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలని ప్రతి గ్రామంలో ఎంఆర్ఓ గారు ఫుల్ డే ఉంటారు వారి టీం అందరితో. అది 14 రోజులు టైం ఇచ్చాము. ఆ టైంలో ఈ 4 మండలాలకు సంబంధించిన పూర్తి డేటాని సేకరించి జూన్ 1వ తారీఖు లోపు ఈ 4 మండలాలకు సంబంధించిన సమస్యలన్నిటినీ పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆదేశించడం జరిగింది. అదే పద్ధతిలో ఇందాక గౌరవ కలెక్టర్లు ఉన్నప్పుడు సీఎం గారు కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ వారికి ఇవ్వటం జరిగింది. దాని తర్వాత ఇదే 17వ తారీఖు నుంచి ప్రతి మండలంలో రాష్ట్రంలో ఉన్న ఈ 4 మండలాలు తీసేసి మిగిలిన ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి కలెక్టర్లే స్వయంగా వచ్చి అవగాహన సదస్సుని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు
కలెక్టర్లకి ఆదేశించడం జరిగింది. కలెక్టర్లు ప్రతి మండలానికి ఉదయం ఒక మండలము, సాయంత్రం ఒక మండలము వస్తారు. పూర్తిగా ఈ చట్టం గురించి, ఈ చట్టంతో సామాన్య ప్రజలకు జరిగే మంచి గురించి పూర్తిగా వివరిస్తారు. వివరించి ఒక అవగాహన కల్పించి ఈ సమస్యల పరిష్కరించే విధంగా ఆ దిశలో పనిచేయాలని గౌరవ కలెక్టర్లందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందే ఆదేశించడం జరిగింది. దీనితో పాటు మే 1వ తారీఖు నుంచి మొదటి వారం నుంచి ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ మండలంగా తీసుకుంటారు. ఈ 4 కాకుండా మిగిలిన 33లో 29 జిల్లాలలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ కింద తీసుకుంటారు. వీటన్నిటినీ ఫలితం జూన్ 2వ తారీఖు తర్వాత ప్రతి మండలానికి రెవెన్యూ అధికారులు అంటే ఎంఆర్ఓ స్థాయి అధికారులు మీ రెవెన్యూ గ్రామానికే వచ్చి మీ రెవెన్యూ గ్రామాలలో గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో వాటిని శాశ్వత పరిష్కారం చేసే దిశలో అధికార యంత్రాంగం పనిచేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందే కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో ఉండే రైతన్నలు కానీ, భూములున్న ఆసాములు కానీ ఎవరూ మీరు అభద్రతకి లోను కావాల్సిన అవసరం లేదు. ఈ 4 మండలాల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఏవైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కరెక్షన్స్ చేయాల్సి వస్తే ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, పేదవాళ్ల కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ రూల్స్ ని కరెక్షన్ చేయడానికి కూడా బేషిజానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం వెనకడుగు చేయదు. చట్టమన్నా రూల్స్ అన్నా ఏవి ఏర్పాటు చేసుకున్నా అది ప్రజలకు ఉపయోగపడాలి. ఒక కుటుంబం కోసం కాదు, దొరల కోసం కాదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం, పేదోళ్ల కోసం తప్పించే